తెలంగాణ కేబినెట్ సమావేశం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల అనంతరం 3 నెలల తర్వాత భేటీ అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైతు రుణమాఫీ, ఆదాయం పెంపు అంశాలపై చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొనచాల్సింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటికి సంబంధించి సామరస్య పూర్వకంగా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ఒక నోట్ రెడీ చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఈ రోజు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కేబినెట్ లో చర్చించి ఆ తర్వాత ముందుకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించే ఛాన్స్ ఉంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలేక చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలి. వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఎలా ఉంది, వాటిని అన్నిటిని కూడా పరిశీలించి ఒక నోటు రెడీ చేయాల్సింది కూడా గతంలోనే సీఎం ఆదేశించారు. ఆ మేరకు ఈ రోజు అధికారులు కూడా ఆ క్యాబినెట్ ముందు ఉంచబోతున్నారు. అంటే దానికి సంబంధించి తీసుకోవాలి, ఎంతమంది రైతులు ఉన్నారు, 2 లక్షల లోపు వాళ్ళందరికీ ఏ సమయం లోపు వాటిని మాఫీ చేయాలి. ఆగస్టు 15 లోపు అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కానీ ఓ మంచి ముహూర్తం చూసుకొని దాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నింటిని కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక ఖరీఫ్ సీజన్ కూడా సమయం దగ్గర పడింది. రాష్ట్రంలో అంటే సాగు విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత అప్పట్లో ఉన్నాయి, రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు అధికారులను ఆదేశించే అవకాశం ఉంది. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వాటిని స్పీడప్ చేసే విధంగా ఇప్పటికే సీఎం ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక మేడిగడ్డ అంశం కూడా కాళేశ్వరంలో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ, అనారం, సుందిల్ల బ్యారేజ్లకు సంబంధించి కొంత అక్కడ డ్యామేజ్ ఉంది. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఏసీ కూడా ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఏ మేరకు ముందుకు వెళ్ళాలి అన్నది కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక రాష్ట్రానికి వివిధ శాఖల నుంచి ఆదాయ పెంపు మార్గంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ మేరకు ఏ శాఖల నుంచి ఎంత ఆదాయం రాబోతుంది, అంతేకాకుండా ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక వాటన్నిటిని ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్లాల్సింది. కాబట్టి అన్ని అంశాలను ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. సౌజన్య.